హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై బీజేపీ నేత సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉన్న జగన్ ఆస్తులను కాపాడుకోవడం కోసమే సరికొత్త డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు మాత్రమే ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. నిన్నటి వరకు 3 రాజధానులు అన్న వైసీపీ నేడు కొత్త రాగం ఎత్తుకుంటున్నారంటున్న సత్యకుమార్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి దాదాపుగా 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మరికొన్ని రోజుల్లోనే హైదరాబాద్ సపరేట్గా కాబోతూ ఉంది. కానీ ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ని మరికొన్ని రోజులు ఉమ్మడి రాజధానిగా చేయాలని చెప్పి కూడా వైవి సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడిన బీజేపీ నేత సత్యకుమార్ గారు ఉన్నారు. సరే సార్, 10 సంవత్సరాల తర్వాత ఈ అంశాన్ని తెర మీద తెచ్చడం ప్రధానమైన ఉద్దేశం రాజ్యాంగం గురించి అవగాహన లేని వ్యాఖ్యలు ఇవి. వీళ్ళు 5 సంవత్సరాల్లో ఇక్కడ రాజధాని పేరుతో ఎన్ని నాటకాలు ఆడారో ప్రజలందరూ చూశారు. మీకు అసెంబ్లీ సాక్షిగా మీరు అమరావతిలో రాజధాని అనే తీర్మానానికి మద్దతు తెలిపి ఇంకా నమ్మించడం కోసం నేను రాజధాని ప్రాంతంలోనే సిఆర్డీఏ పరిధిలోనే ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో అని చెప్పి ప్రజలను నమ్మించి, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుత ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి 3 ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మీరు దోచుకోవడానికి విశాఖపట్నం ఎన్నుకున్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి కర్నూలులో న్యాయ రాజధానిని ఎన్నుకున్నారు. అక్కడ హైకోర్టు తరలించడానికి ప్రతిపాదనే పంపలేదు. 5 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు 3 ప్రాంతాలని. ఇప్పుడు ఇది చాలదని హైదరాబాదు ఇంకా కొన్నాళ్ళు కొనసాగించాలని ఎన్నికల సమయంలో, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య కూడా వైషమ్యాలు ద్వేషాలు పెరిగేలాగా, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేలాగా, అంటే వీళ్ళ అధికారం కోసం, రాజకీయాల కోసం ఎంతటికైనా దిగజారుతారనే విషయం అర్థమవుతుంది. అబద్ధాలు చెప్పడంలో ఇంత నేర్పరితనం ఉన్న రాజకీయ పార్టీని నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ రాజధాని నిర్మించకపోతురి, 5 సంవత్సరాలు ఏమీ చేయకపోతురి, పరిపాలనా రాజధాని అక్కడ చెప్పి ఒక చిన్న భవనం నిర్మించకపోతురి, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ గురించి మాట్లాడారు. వీళ్ళకి అవకాశం వస్తే మళ్ళీ చంద్రమండలంలో రాజధాని అంటారు. అంతటికి బరిదెగిచ్చిన వాళ్ళు వీళ్ళు. అవకాశం ప్రజల్ని ఏదైనా చెప్పి నమ్మించవచ్చు, ఏదో ఒక రకంగా చెప్పి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. మిగతా అన్ని విషయాలు ప్రతిసారి మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవడం, విభజన చట్టంలో అంశాలే మాట్లాడుతూ ఉండడం, అయిపోయిన వాటిని కూడా ఆయనకు అవగాహన కూడా లేదు. 85% విభజన చట్టంలో ఉన్న అంశాలు పూర్తి అయిపోయాయి, కానీ తీసుకొని వెళ్తూ ఉంటారు. దానిలో కూడా 10 సంవత్సరాలే కాలపరిమితి ఉంది. మరి ఈ లోపల నెలకోసారి ప్రత్యేక విమానాల్లో ఎందుకు వెళ్తున్నారు? అదే విధంగా హైదరాబాద్ కూడా 10 సంవత్సరాల పాటు రాజధానిగా 2 రాష్ట్రాల్లో కొనసాగాలని. మరి మీరు మరి 3 రాజధానుల గురించి ఎందుకన్నారు? అదే కొనసాగించి అప్పుడే పెట్టాల్సింది. అంటే అన్ని రకాల నాటకాలు ఆడి ఇవాళ ప్రజలు మోసం చేసి, ప్రజలు మీ మాయమాటలు నమ్మకుండా ఈ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పాలనే విషయం మీకు అర్థమైంది. మీరు చేసుకున్న సర్వేల్లో మీ ఓటమి ఖాయమని అర్థమైపోయింది. కాబట్టి కొత్త నాటకం ఆడడానికి ఎన్నికల సమయంలో చూసాం. ఎటువంటి దివాలా కోరు రాజకీయ పార్టీ ఇది అంటే, తెలంగాణ ఎన్నికలు జరిగే ముందు రోజు రాత్రి వీళ్ళకి అప్పుడే నీటి సమస్యలు గుర్తుకొచ్చాయా? అప్పటిదాకా గుర్తు రాలేదు. సడన్గా ఆ రోజు రాత్రి పోయి అక్కడ బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. సో ఆ రకంగా మోసం చేయడం వీళ్ళకి అలవాటు. ఆ మోసాన్ని మళ్ళీ కొనసాగించి లబ్ధి పొందాలని ప్రయత్నమే తప్ప ఇంకోటి లేదు. గత 5 సంవత్సరాల కాలంగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో భేటీ అయ్యారు. కానీ అప్పుడు గుర్తుకు రాని రాజధాని అంశం ఇప్పుడు ఎందుకు వచ్చిందంట? ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ వెళ్ళిపోయారు కదా, వీళ్ళందరికీ లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి, ఆస్తుల పంపకాలు ఉన్నాయి. ఈయన ఆస్తులకి ఇక్కడ రక్షణ, ఆయన అవినీతి సొమ్ముకు అక్కడ రక్షణగా ఆయన నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయేసరికి అక్కడ చెల్లెల్ని పెట్టారు. ఇప్పుడు ఆమె కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా కొత్త నాటకానికి తెరలేపారు. అన్నా చెల్లెలు ఒకటి అంటారా, డివైడ్ అంటారా? ఖచ్చితంగా ఒకటే. ఇప్పుడు ఆయన అన్న వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ చెల్లెలన్నా ఉండాలి కదా. అన్న ఎక్కడికైనా ఓడిపోయిన తర్వాత పూర్వాశ్రమంకి వెళ్ళాల్సి వస్తుంది. లేకుంటే మరి ఆయన ఏం చేస్తారు? కానీ ఓటమి ఖాయం, ఇంటికి చేరడం ఖాయం. కాబట్టి కొత్త నాటకానికి డ్రామా ఆడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక, జగన్ ప్రభుత్వం మీద ఉంటున్న వ్యతిరేక ఓటు ప్రతిపక్షాలకు వెళ్లకుండా చీలిక తెచ్చి 2009లో ఏ రకంగానైతే
ప్రజారాజ్యం ఎక్స్పెరిమెంట్ అంటే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి వాళ్ళు చేశారు, వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ కాదు. కానీ ఇక్కడ మాత్రం ఈసారి అదే ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ రెప్లికేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఫైనల్గా బీజేపీ నేతగా ఈ అంశాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు? రాజధాని అభివృద్ధి సంక్షేమం విషయాల్లో రాజీ పడకూడదు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. మీరు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ఎప్పుడు ఎవరు దేశ చరిత్రలో పాల్పడే విధంగా అవినీతికి పాల్పడుతూ చివరికి మీ డిస్టిల్లో తయారయ్యే నాసిరక మద్యం కూడా వ్యాపారాంశంగా మలుచుకొని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. అవినీతికి పాల్పడుతున్నారు, ఇచ్చిన ప్రతి హామీని మర్చిపోయారు, ప్రతి వర్గాన్ని మోసం చేశారు. కానీ రాజకీయాల కోసం మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదు. మీరు 3 రాజుల పేరుతో మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశారు, అమరావతి రైతుల్ని నాశనం చేశారు, 250 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలు. ఇప్పుడు ఇవి కాదని ఇంకొంచెం కాస్త ముందుకెళ్ళి ఇటువంటి వైషమ్యాలు పెంచడం సరైన పద్ధతి కాదు. ఫైనల్గా పొత్తులు ఏంటి సార్? ఎక్కడ దాకా వచ్చినాయి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించి తెలియదండి. ఎందుకంటే ఇది అధిష్టానం పరిధిలో జరుగుతున్న చర్చలు కాబట్టి మాకు దాని మీద ఎటువంటి సమాచారం లేదు. బట్ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటేనే మాకు తెలియజేస్తుంది, అప్పుడు మీడియాకు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి మొన్నటి వరకు ఉన్న కేసీఆర్ ఇద్దరు కూడా అనేక సందర్భాల్లో భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన సందర్భంలో ఎప్పుడు కూడా రాజధాని అంశం గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైతే ఓటమి చెందారో హైదరాబాద్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులను కాపాడుకునే ఉద్దేశంతో ఇటువంటి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు కాబట్టి ఇటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పి బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ అంటున్నారు. వీడియో సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.